రాష్ట్ర విభజనపై సీమాంధ్ర భగ్గుమంటోంది. రాష్ట్రాన్ని ముక్కలు చేసి కాంగ్రెస్ పార్టీ పెద్ద పాపం చేసిందంటున్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు స్వార్థ రాజకీయాలకు పాల్పడి ఈ పాపానికి ఒడిగట్టితే అందులో చంద్రబాబు తమ వంతు భాగస్వామ్యం అందించారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ సంక్షోభం సృష్టిస్తే తప్ప రాయలసీమ కోస్తాంధ్ర ప్రజలకు న్యాయం జరగదంటున్నారు ఆ పార్టీ నేత శోభా నాగిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పాపాన్ని ఒడిగట్టుకుంది. ఈ రాష్ట్రంలో 10 కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత పెద్ద నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో ఎవరితో కూడా మాట్లాడకుండా అదేదో పార్టీ వ్యవహారం లాగా, కాంగ్రెస్ పార్టీ సొంత ఇంటి వ్యవహారం లాగా ఈరోజు వ్యవహరించిన తీరుకు చాలా మనస్తాపం చెందారు ఈరోజు రాయలసీమ ప్రాంతం వాళ్ళు కానీ, కోస్తా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కానీ. ఈ ప్రాంతాల కంటే కూడా రాయలసీమ ప్రాంతం వెనకబడి ఉంది. కోస్తాంధ్రలో చాలా ప్రాంతాలు వెనకబడినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలకు ఏ విధంగా న్యాయం చేస్తారు? అసలు ఈరోజు నీటి సమస్య, సాగునీటి సమస్య ఏ విధంగా తీరుస్తారు? విద్యుత్ సమస్య ఉంది, దాన్ని ఏ విధంగా పరిష్కరిస్తారు? హైదరాబాద్ అనే ఈ నగరాన్ని కొన్ని సంవత్సరాలుగా అన్ని ప్రాంతాల వాళ్ళు సంబంధించి దీన్ని డెవలప్ చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా రాష్ట్రంలో ఏ ప్రాంతాలను అభివృద్ధి చేయలేదు.